ఓ అబ్బాయికి ఎల్కేజీ నుండి కలిసి చదువుకున్న అమ్మాయి హఠాత్తుగా దేవతలా కనిపిస్తుంది. ఒక అమ్మాయికి నిన్న మొన్నటి వరకు స్కూల్ బస్సులో పక్కనే కూర్చున్న అబ్బాయి గ్రీకు వీరుల్లా కనిపిస్తాడు. ఆ ఊరింపులు, ఉడికింపులు అస్సల నిద్రపోనివ్వు. కలలోకి జ్వరబడతాయి. కోరికలకు కొత్త రెక్కలొస్తాయి. శరీరము ఆ తప్పులకు ఉసిగొల్పుతుంది. జీవితాన్ని సమస్యల పాలు చేస్తుంది. ఎత్తు, బరువు, శరీరాకృతి, లైంగికత ఇలా అనేక విషయాల్లో సరికొత్త సందేహాలు పుట్టుకొస్తాయి. ఇతరులతో పోల్చుకుంటారు. తమను తాము చినబుచ్చుకుంటారు. సోషల్ మీడియాలోని విశృంఖలత్వం మనసును దారి తప్పించడానికి సిద్ధంగా ఉంటుంది. కౌమారం ఆ వలలో పడిపోకూడదు. ఆ వలయంలో చిక్కుకోకూడదు. ఇదంతా సవ్యంగా జరగాలంటే కొన్ని భ్రమలు వదిలిపోవాలి. ప్రపంచ జ్ఞానం సంగతి ఆ తర్వాత. తక్షణం వాళ్లకు శరీర జ్ఞానం అవసరం. ఆ పాఠాలు స్కూల్లో బోధించినా బోధించకపోయినా ప్రకృతి నేర్పుతుందని వదిలేయకూడదు. తల్లిదండ్రులు ఇంట్లో చెప్పాలి. ఎక్కువగా ఇంట్లో పెద్దలు కానీ తల్లిదండ్రులు కానీ ఎదిగిన పిల్లలపై వాళ్ళు చేసుకుంటారండి. వాళ్ళు ఏదైనా తప్పు చేసినప్పుడు వెంటనే రియాక్ట్ అయిపోయి వాళ్ళని కొట్టడం చేస్తుంటారు. అలా ఎప్పుడు కూడా పెద్దలు కానీ తల్లిదండ్రులు కానీ అస్సలు ఎదిగిన పిల్లల మీద వేయడం చాలా తప్పు. అలా ఎప్పుడు చేయకూడదు. ఇంకోటి ఏంటంటే ఎక్కువగా ఇతరులతో పోల్చి వాళ్ళని చిన్నబుచ్చి వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే ప్రస్తావన చేస్తుంటారండి. ఉదాహరణకి మార్కుల విషయంలోనో, లేదంటే తిండి విషయంలోనో, లేదంటే బట్టల విషయంలోనో, లేదంటే వాళ్ళ యొక్క బిహేవియర్ విషయంలోనో ఏదో ఒకటి వాళ్ళు ఇంకోళ్ళతో కంపేర్ చేసి వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని దెబ్బతీసేలాగా కొన్ని విషయాలు వాళ్ళ ఉంతో మాట్లాడుతుంటారు. అటువంటివి ఆ పెద్దలు కానీ తల్లిదండ్రులు అస్సలే చేయకూడదు. ఈ రోజుల్లో జనరేషన్కి వాళ్లకు అమ్మ మాట కంటే గూగుల్ మాత వాక్యమే ఎక్కువ నమ్ముతుంటారు. పిల్లలు సక్సెస్ను మనం మెచ్చుకుంటాం. అంటే వాళ్ళు మార్కులు వచ్చినాయి అనుకోండి, లేదంటే ఎవరన్నా టీచర్లు వాళ్ళని పొగిడారనుకోండి, లేదంటే ఇంటికి వచ్చిన వాళ్ళు గొప్పగా మీ అబ్బాయి లేదా మీ అమ్మాయి చాలా మంచి అమ్మాయి అని చెప్తే మనం చాలా సంతోషం కలుగుతుంది. వెంటనే వాళ్ళని మెచ్చుకుంటాం. అంటే ఎవరన్నా మెచ్చుకుంటే మనకు చాలా సంతోషం కలుగుతుంది. మరి అటువంటిప్పుడు ఈ టీనేజ్ ఏజ్లో ఉన్నప్పుడు వాళ్ళ ఫెయిల్యూర్స్ ఉన్నాయి. వాళ్ళు ఏదైనా తప్పులు చేసినా, వాళ్ళకి మార్కులు రాకపోయినా, వాళ్ళ బిహేవియర్లో ఏదైనా మార్పులు ఉన్నా మనం చక్కగా కొద్దిగా టైం తీసుకుని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి తప్ప ఆ ఫెయిల్యూర్స్ని కొద్దిగా మనం అర్థం చేసుకోవాలి. కావాలని చేశాడా లేదంటే బై మిస్టేక్ చేశాడా కూడా మనం ఒకసారి అర్థం చేసుకుని ఆ ఫెయిల్యూర్స్ని, అంటే మార్కులు తక్కువ వచ్చినాయి, లెక్కల్లో తక్కువ వచ్చినాయి, సైన్స్లో తక్కువ వచ్చినాయి, అది మనం యాక్సెప్ట్ చేసి దాంట్లో అంటే ఏ ఏరియాలో ఎక్కడ తప్పు చేశాడు, ఎలా సరి చేసుకోవాలి అలా చెప్పాలి తప్ప వాళ్ళని విమర్శించటం, కొట్టడం, తిట్టడం, ఆ ఫెయిల్యూర్స్ని నోటుకొచ్చినట్టు అంటే 10 మందికి చెప్పడం అలా చేయకూడదండి. అది ఇంకోటి తల్లిదండ్రులు కానీ పెద్దలు కానీ గ్రహించవలసిన విషయం, ఈ వయసులో అంటే పెద్దలు కూడా ఈ టీనేజ్ నుంచి వచ్చారు. అప్పటికి వాళ్ళు బహుశా నేను అనుకోవటం వీళ్ళు ఒక పెద్ద కుటుంబంలో ఉమ్మడి కుటుంబం నుంచి వచ్చి ఉంటారు. ఇప్పుడు ఏంటంటే సింగిల్ అంటే న్యూక్లియర్ ఫ్యామిలీలో ఉండటం వలన వీళ్ళు మర్చిపోయి ఉండొచ్చు. విషయం ఏంటంటే పిల్లలు ఆ టీనేజ్లో ఆడపిల్లలు కానీ లేదంటే బాయ్స్ కానీ ఎక్కువగా ప్రశ్నించే తత్వం ఉంటుందండి. వాళ్ళు కొత్త విషయాలు తెలుసుకోవాలని ఉంటుంది. అలాగే ఒక అన్యాయం జరిగినప్పుడు తమ తప్పు లేనప్పుడు వాళ్ళ తల్లి అయినా తండ్రి అయినా బ్రదర్ అయినా ఎవరైనా సరే తమ తప్పు లేదని భావిస్తే వెంటనే వాళ్ళు ఎదిరిస్తారు, ప్రశ్నిస్తారు కూడా. అది ఆ టీనేజ్లో ఉన్నటువంటి గుణం. అది మనందరూ కూడా గ్రహించాలి. కాబట్టి మీరు తల్లిదండ్రులందరూ కూడా టీనేజ్ పిల్లల్ని ఎలా పెంచాలి, ఎలాగా వాళ్ళతో మంచి మాటలు చెప్పించాలి, వాళ్ళని ఎలా బాగా చదివించాలి, ఇవన్నీ కూడా కొన్ని కొత్త కొత్త టెక్నిక్స్ అర్థం చేసుకోవాలి, టెక్నాలజీ అర్థం చేసుకోవాలి. దాన్ని బట్టి మనం పరిస్థితులకు అనుగుణంగా మనం మారాలి తప్ప మనం కూడా పెద్దలు తల్లిదండ్రులు కూడా మారాలి. పిల్లల యొక్క కొన్ని విషయాల్లో స్వేచ్ఛనివ్వాలి. చాలామంది ఏం చేస్తుంటారంటే ఈ తల్లిదండ్రులే బాల్య స్నేహితుల్ని తల్లిదండ్రులే నిర్ణయిస్తారు. క్లాసులో ఎవరి పక్కన కూర్చోవాలో, ఎవరితో ఆడుకోవాలో, ఎవరిని నోట్బుక్ అడగాలో, ఎవరిని బర్త్డే పార్టీకి పిలవాలో కన్నవారే తీర్మానిస్తారు. అనేక వడపోతుల తర్వాత మిగిలిన వారే బెస్ట్ ఫ్రెండ్స్గా స్థిరపడతారు. టీనేజ్ నాటికి ఆ పెత్తనం అంతరించిపోతుంది. తమ స్నేహితుల్ని తామే ఎంచుకునే స్వేచ్ఛ వచ్చేస్తుంది.
దీంతో రకరకాల మనస్తత్వాల వారు, వింత వింత నేపథ్యాల వారు దగ్గరవుతారు. అందులో కాలేజ్ టాపర్ ఉంటాడు, 10th డ్రాప్ అవుట్ ఉంటాడు. ఆ సెలెక్ట్ చేస్తున్న స్నేహితుల్లో అమాయకులు ఉంటారు, దేశ ముదుర్లు ఉంటారు. నిజానికి అది స్నేహానికి, ఒక మోస్తరు పరిచయానికి మధ్య తేడా తెలియని వయసు. ఒకవైపు చదువుల ఒత్తిళ్లు, మరోవైపు కొత్త నేస్తాల ఆకర్షణలు. ఎటు మొగ్గాలో, దేనికి ప్రాధాన్యత ఇవ్వాలో తేల్చుకోలేక ఉక్కిరి బిక్కిరి అవుతుంటారు ఆ పిల్లలు. రోల్ మోడల్ ఎంపికలో జరిగే పొరపాటే ఎక్కడా పునరావృతం అవుతుంది. జీవితం అంటే లెక్కలేనట్టుగా, పరీక్షలు ఒక సమస్య కానట్టుగా, నిర్లక్ష్యంగా, నిర్భయంగా బతికేస్తున్న కుర్రాళ్ళు హీరోల్లా కనిపిస్తారు. ఏదేమైనా తల్లిదండ్రులు మనం అర్థం చేసుకుని మనం మారాలి. వాళ్ళ అభివృద్ధికి మన తోడ్పాటు, వాళ్ళ ఆకాంక్షలు, వాళ్ళకి మాట్లాడే అవకాశం ఇవ్వాలండి. మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గాప్రసాద్.